అవుగాని ఈ ఫ్రీ బస్సులు ఎక్కుతుండ్రా అన్నల్లా మీరు ఆధార్ కార్డు చూయిస్తాన్రా బస్సులల్లో రోజు లొల్లులేనట్ట కదా నొల్ల లెక్కకైతే ప్యాసింజర్లు చెయ్యి చూపిస్తే బస్సు ఆపాలే కదా కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే మన ఆడోళ్ళు కనబడితే చాలు బస్ స్టాపులలో కూడా బస్సు ఆపకుండానే రయ్యమని దంచకపోతాన్రంట ఎంత అన్యాయం వల్ల ఇది బస్సు ఆపకుండా ఆడోళ్ళు ఎట్లా పోవాలి రాత్రి అయినా రోడ్ల మీదనే ఉండాలనా ఏంది అసలు ఫ్రీ అన్న మాటనే కానీ గిట్లా ఆడోళ్ళను గోస ఉట్టించుకునుడేందో ఫ్రీయే కదా అని పురుగు లెక్క చూసుడేందో నాకు అర్థం కాదు అంత లావైతే ఇగో గిడ చూడుండ్రి ఏమైందో మీకే సమజైతుంది నిజం చెప్తున్నా ఈ ఫ్రీ బస్సులతోని ఆడోళ్లకు కష్టాలు డబుల్ ట్రిపుల్ అయినాయి వల్ల బస్ ఎక్కి ఆడోళ్లకు కమస్మం విలువ కూడా ఇత్తలేరు అందుకే ఇగో గీ అక్క బస్సుకు అడ్డంగా కూసున్నది అర్థమైందా అనొల్ల నేను చెప్తా అయితే పాప మీ అక్క నెక్కొండ నుంచి మైబాద్ పోయే ఆర్టీసీ బస్సులా ఇద్దరు బిడ్డలను ఎక్కిచ్చింది ఇంకో చిన్న కొడుకున్నాడు వికలాంగుడట ఇక ఆ పిల్లగాన్ని కూడా లోపల కూసబెట్టేందుకు కిందికి దిగంగానే డ్రైవర్ సాబు బస్సును దంచుకుపోయిండు ఆయనకు పానం ఆగనే ఆగలేదట ఎంత అన్యాయం వల్ల ఇది అరే మనుషులు ఎక్కేదాకా కూడా ఆగడా అనొల్ల పాపం ఇద్దరు పిల్లలు కూడా బస్సులనే ఉండే గట్ల ఓనిస్తే ఏందన్నట్టు ఇక ఈ అక్కకు భయమైంది ఎటైతే అటాయి అని అనుకుంటా ఆటో తీసుకొని బస్ ఎంబడబడ్డది బస్సును ఆపిచ్చి అగో అడ్డంగా కూసున్నది కాదా మరి లేకుంటే ఏందోల్లా ఆర్టీసీ బస్ ఎక్కే ఆడోళ్ళంటే ఎందుకంత అలుసు అసలు ఫ్రీ బస్సు ఎవలియమన్నాడు ఇచ్చినాక గిట్ల గోస ఉట్టించుకున్నాడెందుకు మీరే చెప్పుర్రి ఆడానే కాదు ఇగో మంచిర్యాల నుంచి కరీంనగర్ పోయే పల్లె వెలుగు బస్సు కథ చూడుండ్రోల్లా ఇంట్లో ఒకటేసారి బొచ్చడు మంది ఎక్కిర్రు గంత మంది ఎక్కితే నేను నడపా అని డ్రైవర్ సాబు గంత మందికి టికెట్లు ఇయ్యాలే మెట్ల మీద నిల్చుంటే ఎట్లా అని కండక్టర్ అక్క దిగుమంటే ఎవ్వరు దిగలేదట అయ్యో ఇంకో బస్సులో రావచ్చు కదా అంటే అసలు బస్సులుంటే కదా రావడానికి అందుకే ఉన్న బస్సులనే ప్యాసింజర్లు ఎక్కిర్రు ఇక డ్రైవర్ కు కోపం వచ్చినట్టున్నది చక్కగా చొప్పదండి పోలీస్ టౌన్ కు తోలుకపోయింది ఈ బస్సును అగ చూడుర్రి బస్సు పోలీస్ టౌన్ లోనే ఆగింది ఇక పోలీసు వాళ్ళు వచ్చి బస్సులు నా ప్యాసింజర్లకు మెల్లగా సర్ది చెప్పినట్టు వేసి వాళ్ళను సాగదోలిరట బట్టి విక్రమార్క సారు చూస్తున్నావా సారు మన ఆర్టీసీ బస్సుల కథ ఎట్లున్నదో నిన్ననో మొన్ననో ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసి వాళ్లతోని వీళ్లతోని మాట్లాడుతీవి కదా అందరూ సంతోషంగా ఉన్నారు ఎవరికి ఏమి తక్లీఫులు అయితలేవు అని కూడా చెప్పినట్టున్నావు కదా సారు కానీ అసలు సంగతి గిట్లున్న సారు బస్సులు జర ఎక్కువ ఎయ్యమనుండ్రి సారు ఆడోళ్ళు కనబడితే గట్లనే దంచుకపోకుమని చెప్పుండ్రి అసలే ఆడోళ్లకు రందులు ఎక్కువ ఉంటాయి ఉన్న రందులు జాలలేదని ఈ కొత్త కష్టాలు ఏంది మాకు అని అంటున్నారు ప్యాసింజర్లు